రాష్ట్రంలో ప్రైవేటు విత్తన కంపెనీల పెత్తనం పెరిగిపోయిందని వాటి కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కడతాల్ ఎర్త్ సెంటర్లో విత్తనాల పండుగ నిర్వహించారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి 20 రాష్ట్రాల రైతులు హాజరయ్యారు. సాంప్రదాయ విత్తనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజిరెడ్డి. గ్రామీణ స్థాయిలో పాత పంటల విత్తనాలను రైతులు నిల్వ చేసుకునే విధంగా చూడాలన్నారు పీపుల్స్ పల్స్ సంస్థ డైరెక్టర్ దిలీప్ రెడ్డి. చాలా స్పష్టంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. విత్తన చట్టంలో ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి. రైతులకు ఉపయోగపడే విధంగా విత్తన చట్టం ఏర్పాటు చేసుకున్న అవసరం ఉంది రాష్ట్ర స్థాయిలో అటువంటి ఒక మాట కూడా ఆ రోజు మంత్రి గారు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వ్యవసాయం మీద చాలా స్పష్టంగా ఒక ఆలోచనతో ఉన్నాడు. ఈ రైతులను కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. కాబట్టి ట్రెడిషనల్ ఏదైతే విత్తనాలు వాడతారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ప్రోత్సహించే విధంగా మేము కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం. మా సంస్థ కూడా ఏదైతే ప్రొడక్షన్ చేస్తుందో మేమేమో యూనివర్సిటీ ఇచ్చేటటువంటి విత్తనాలు ప్రొడక్షన్ చేస్తాం, హైబ్రిడ్ జోలికి పోము. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే ట్రెడిషనల్ విత్తనాలు ఉన్నాయో వీటిని కూడా మేము ఆయా జిల్లాల్లో మాకు ఉన్నటువంటి విత్తనోత్పత్తి రైతులతో ఖచ్చితంగా దీన్ని రైతులతోని విత్తనోత్పత్తి చేపించి దీన్ని మిగిలిన రైతులకు ఇచ్చే విధంగా మేము కూడా మా పాలు పంచుకుంటాం. నకిలీ విత్తనాలు, నాసీ రకం విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలు, పసలేని విత్తనాలు, పోషకాలు లేని విత్తనాలు, ఇవన్నీ ఈరోజు మన ఆధునిక భారత వ్యవసాయంలో చాలా పెద్ద ఎత్తున ఉండడం వలన రైతు నష్టపోతున్నాడు, వ్యవసాయం నష్టపోతుంది, మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే ఈ నేపథ్యంలో ఈరోజు మేము పెట్టిన విత్తన పండుగ యొక్క ముఖ్య భూమిక కూడా మీరు అక్కడ చూడవచ్చు. ఆరోగ్యానికి, ఆహార భద్రతకు విత్తనం కీలకమనే నినాదంతో ఇది పెట్టడం జరిగింది. ఈ విత్తనాలది గత 3 సంవత్సరాలు ఆలోచన చేస్తూ చేసేటప్పుడు చేయగలుగుతామా లేదా, ఇది ప్రాపర్గా నిర్వహించగలుగుతామా లేదా అనే ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఈ సమయం వచ్చింది. ఇప్పుడు అందరి సహకారంతో ఎంతోమంది సంస్థలు మా వెంబడి జాయిన్ అయినాయి. వారందరిని అభినందిస్తూ ఇది జాతీయ రాష్ట్ర విత్తన పండుగగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది చాలా గొప్ప ఇనిషియేటివ్. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి ఈ విత్తనం యొక్క ప్రాముఖ్యత, అందులో ముఖ్యంగా ఈ మన పాత విత్తనాలు, పాత పంటల పండుగలాగా పాత విత్తనాలు అంటే హైబ్రిడ్స్, ఈ బీటీ కాకుండా మన ట్రెడిషనల్ గా పండించేటువంటి పంటల గురించి ఈరోజు మనము ఈ పండుగ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది.